మహాశివరాత్రి పర్వదిన మహోత్సవం భగవంతుడు అవతరించిన మహోన్నతమైన పుణ్యభూమి భారతదేశం. వేదభూమిగా కూడా ప్రసిద్ధికెక్కింది. అంతేకాదు, మహేశ్వరుడు జ్యోతిర్లింగాలుగా అవతరించి వెలసిన కర్మభూమి మనది. ఆద్యంత రహితత్వానికి సంకేతమే శివలింగం. పరమేశ్వరుడు మంగళస్వరూపుడు, మంగళప్రదాత. చతుర్విధ పురుషార్థాల్లో ఆఖరిదైన మోక్షం ఈశ్వరాధనంలోనే ఉంటుంది. అందుకే మహాశివరాత్రి నాడు నిద్రమాని పూజ చేసి మనస్సు సంపూర్తిగా అవిద్య, అజ్ఞానం, అహంకారం తొలగింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించమని మనమంతా వేడుకోవాలి. నిర్మలమైన భక్తికి కట్టుబడి ఉండి శంకరుని ఒక్కసారి శివ 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 అని అంటే సుఖీభవ 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 అంటూ మన వెంట ఉంటాడని శాస్త్ర ప్రవచనం. మనలోని సర్వ చైతన్యాన్ని ధ్యానంతో మూలమై భాసించే పరంజ్యోతిని దర్శించడమే నేటి శివరాత్రి వేళ మహాలింగోద్భవ పుణ్యకాలం, పుణ్యయోగం. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హర హర మహాదేవ, శంభో శంకర.